నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరులో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఈసారి ఎగిరేది టీడీపీ జెండా అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది చిత్తూరు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో పీలేరు ఒకటి పీలేరు నియోజకవర్గం తిరుపతి మదనపల్లి చిత్తూరు రాయచోటి పలమనేరు వంటి ప్రాంతాలకు సెంటర్లో ఉంటుంది రాజకీయంగా వాణిజ్యపరంగా కీలక ప్రాంతం ఇది ఈ నియోజకవర్గంలో మొత్తం 2.5 లక్షల మంది వరకు ఉన్నారు 1994 ముందు వరకు ఇక్కడ టీడీపీ హవా నడిచింది కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఎలక్షన్లోనూ పీలేరులో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది అప్పటి నుంచి పోరాడుతూ వస్తుంది వాయిల్పాడుగా ఉన్న నియోజకవర్గాన్ని 2009లో పీలేరులో కొన్ని భాగాలు కలిపి కొత్త నియోజకవర్గంగా మార్చారు నల్లారి అమర్నాథ్ రెడ్డి ఇక్కడ ప్రజల మన్ననలు పొందారు ఆయన హఠాత్ మరణంతో ఆయన కుమారుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2009లో పీలేరులో గెలిచారు రాష్ట్ర విభజన తర్వాత నల్లారి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు కానీ ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరి యాక్టివ్గా కొనసాగుతున్నారు అయితే దశాబ్ద కాలంగా నల్లారి కుటుంబానికి పీలేరు అందరి ద్రాక్షగానే మిగిలింది 2014-2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు 2014లో తన అన్న స్థాపించిన జై సమాఖ్యాంధ్ర పార్టీ నుంచి ఓసారి 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి మరోసారి పరాజయం పాలయ్యారు ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మరోసారి టికెట్ దక్కించుకున్న కిషోర్ కుమార్ రెడ్డి 2 సార్లు ఓడినా ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు మొదటి జాబితాలోనే టికెట్ ఖరారు చేశారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 ఎన్నికల్లోనూ పీలేరులో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు అయితే పీలేరులో చింతాల రామచంద్రారెడ్డి పేరుకే ఎమ్మెల్యే గాని పెత్తనమంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే పీలేరులో వైసీపీ నేతలపైన అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి నియోజకవర్గంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉండడంతో జగన్ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరుగుతుంది ఎవరిని మార్చినా గెలుపు టీడీపీదే అంటున్నారు స్థానిక ప్రజలు నల్లారి కుటుంబంపై ప్రజల్లో అభిమానం ఉంది కిరణ్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు గత 2 ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కిషోర్ కుమార్ రెడ్డిపై ఉంది 2 సార్లు ఓడిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రజల్లోనే ఉన్నారు పార్టీ కార్యక్రమాలన్నిటికీ ప్రజల్లోకి తీసుకెళ్లారు అదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు కలిసొచ్చే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నారు పీలేరు సెగ్మెంట్లో కాపు సామాజిక వర్గం జనాభా 18% ఉంది వీరి మెజార్టీ ఓట్లు కూడా తెలుగుదేశం వైపు పడతాయన్న అంచనాలున్నాయి టీడీపీ జనసేన పొత్తుతో 15% వరకు బలిజ ఓటర్ల మద్దతు ఏకపక్షంగా వచ్చే అవకాశం ఉంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి ఐటమ్స్ చేస్తాం అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్